ప్రజలందరూ పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో అశ్రద్ధ వహించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలియజేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులు పట్టణంలో 5వ రోజు కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. 24, 40 వార్డులోని చంద్రబాబు నాయుడు కాలనీ, ఐతానగర్ ప్రాంతాల్లో శనివారం ఉదయం చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య తదితరులు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక ప్రజలతో వారు మాట్లాడారు. స్థానిక ప్రజలందరితో కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా మురుగు కాల్వలు, వీధులు శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు పట్టణంలో జరుగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ సిబ్బందికి ప్రజలందరూ సహకరిస్తూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల వ్యాప్తి వల్ల అత్యధిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా ప్రజలందరూ చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఏసీపీ సుబ్బారావు, మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సేవ కార్యక్రమానికి స్టార్ట్ చేసిన ఈ రోజున 5వ రోజు రావటం జరిగింది. అలానే 24, అలానే 10వ వార్డు, 40వ వార్డులో పర్యటించడం జరిగింది. ప్రతి వార్డులో ఏ విధంగా చూసుకున్నా శానిటేషన్ అనేది కొంచెం ప్రాబ్లంగానే ఉంది. త్వరలోనే దాని మీద కూడా దృష్టి పెడతాను. త్వరలోనే మీ అందరికీ పరిశుభ్రంగా ఉండాలంటే మనం బాధ్యతగా ప్రతి ఒక్కరు, మన అధికారులు కూడా బాధ్యతగా వర్తిస్తేనే మన వార్డులు కానివ్వండి ఏదైనా కానీ శుభ్రపడతాయి. అందులో భాగంగా మనం స్వచ్ఛ సేవ కార్యక్రమానికి మన మున్సిపల్ సిబ్బంది, ఆఫీసర్లు, అలానే శానిటరీ సెక్రటరీ కానివ్వండి ప్రతి ఒక్కరూ మాతో పాటు పాల్గొంటున్నారు. మనం ఏదైతే వర్క్ మన బాధ్యతగా తీసుకున్నామో ఆ వర్క్ అనేది బాధ్యతగా చేయాలని కోరుకుంటున్నాను. అలానే మన ఇల్లు ఎట్లా శుభ్రపరుస్తున్నామో మన రోడ్స్ మీద కూడా ఎలాంటి చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉండాలని, అలానే మనం అందరం కలిసి మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ 5 రోజుల నుండి స్వచ్ఛతా సేవ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం తెనాలి మున్సిపాలిటీలో కూడా జరిగింది. మరి గౌరవ చైర్పర్సన్ మేడం గారు, మరియు కమిషనర్ గారు, మరియు తోటి కౌన్సిలర్లు కానీ, సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది కూడా కలిసి మేమంతా కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొని మరి వార్డుని పరిశుభ్రంగా ఉంచాలన్న మా యొక్క కోరికను మేమందరూ కూడా, మన ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కటి గమనించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 24వ వార్డులో కార్యక్రమానికి విచ్చేసిన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్లకు, కమిషనర్ గారికి, నాతోటి కౌన్సిలర్లకు, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. పరిశుభ్రత భాగంలో ఇవాళ డ్రైన్స్ కానివ్వండి, ఫాగింగ్, ప్రజలకు ఒక్కటే, మన ఇల్లు ఎలా అయితే శుభ్రం పరుచుకుంటున్నామో కాలువల్లో చెత్త చెదారాలు వేయకుండా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్త 2 విడివిడిగా చేసి వాళ్ళకిచ్చి మన చుట్టూ ఉన్న పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ను స్వచ్ఛతనాలుగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.